ఇవాళ అన్ని పేపర్లలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన బస్సు ప్రమాదానికి సంబంధించిన వార్తే ప్రధాన వార్తగా ఉన్నది. అత్యంత విషాదకరమైన వార్త. ఇట్లాంటి ప్రమాదాలు గతంలో కూడా చూసాం, మనం దేశంలో చూసాం, మన రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటివి చూసాం. 20 మంది 30 మంది ఈ రకంగానే సజీవ దహనమైన ఘటనలు మనం చూసాం. కానీ ఏం నేర్చుకున్నాం ఇవాళ మనం? ఏమి ప్రభుత్వాలు ఏమి నేర్చుకున్నాయి? అంతా ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత ఒక 10-15 రోజులు మామూలు హడావుడు ఉండదు. ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది ప్రభుత్వాలకి. ఇక చేయాలి, ఏ బస్సు ఏంది, అది ఇది అని హడావుడు. ఇదంతా కూడా ఒక డ్రామాని. టోటల్గా ఈ బస్సుల డిజైన్ దగ్గర నుంచి వీళ్ళు బస్సులు కొనుగోలు చేసిన తర్వాత ఈ ట్రావెల్ సంస్థలు ప్రయాణికులను ఆకర్షించడం కోసం వాటికి రకరకాల డిజైన్లు పెట్టి మొత్తం ఉన్నాయా నుడబీకి మళ్ళీ కొత్త పార్ట్స్ యాడ్ చేసి ప్లాస్టిక్ వస్తువులు ఇవన్నీ యాడ్ చేసి, సో మా దాంట్లో ఈ ఫీచర్ ఉంది ఆ ఫీచర్ ఉందని ప్రయాణికులను అట్రాక్ట్ చేయడం కోసం బస్సుల రూపురేఖల్ని మార్చేసి ఆ లోపల ఇట్లాంటి ప్రమాదాలకి కారణమయ్యేలా చేస్తున్నారు. చాలా కారణాలు ఉన్నాయి దీనికి. నిన్న జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 19 మంది సజీవ దహనమయ్యారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన విషాద గాథ. ఉద్యోగం కోసం పోతున్న ఒక అమ్మాయి ఉన్నది, ఫ్యామిలీ వెళ్తున్న ఒక ఫ్యామిలీస్ ఉన్నారు. చనిపోతున్నామని తెలిసి తల్లి కూతురు హత్తుకొని అట్లే చనిపోయిన దారుణమైన ఘటన ఈ దృశ్యం ఇందులో కనబడతా ఉన్నది. 5 లక్షలు ఇచ్చినా అయిపోయింది కథం. మళ్ళా ఇంకొక 6 నెలలు ఏదో హడావుడి చేస్తారు. ఇంకో 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇట్లాంటిది, మళ్ళీ ప్రమాదం, మళ్ళీ డ్రామా. ఇట్లాంటి ట్రావెల్ సంస్థల యాజమాన్యాల మీద పూర్తిగా బ్యాన్ విధించాలి. ఫస్ట్ వాడిని అరెస్ట్ చేసిరా. వాడు ఓనర్ వాడెవడో వేమూరి కావేరియా ఏదో ఉన్నది, వాడిని అరెస్ట్ చేసిరా. ఆ బస్సు ఫిట్నెస్ ఏంది, ఆ బస్సు అసలు ఏందనేది చూసిరా. మొత్తం అన్ని నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. వాడెక్కడో ఒడిశాలో రిజిస్ట్రేషన్ ఏమో ఒడిశాలో, ఇక్కడ బస్సు నడుపుతున్నాడు. మనకి తెలంగాణకు ₹1 కూడా దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకు ఆ రకంగా చేస్తున్నారంటే ఆ ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడక్కడ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల వాళ్ళకి ట్యాక్సులు తగ్గుతాయి. సో దానికోసం అక్కడ ఉన్నది. మరి ఎట్లా తిప్పుతున్నారు ఇక్కడ అంటే ఆల్ ఇండియా పర్మిట్ అనమాట. వీళ్ళకి ఇచ్చిన వరం ఏంటంటే గిఫ్ట్, ఆల్ ఇండియాలో ఎక్కడైనా వీళ్ళు వెళ్ళొచ్చు. కానీ చాలా దారుణం. 19 కుటుంబాల్లో ఇవాళ ఘోష కనబడతా ఉన్నది. ఒకసారి చూడండి, ఏ పేపర్ చూసినా అదే వార్త.